ఇంటర్నెట్ గురించి చెప్పుకోవాలంటే మనకు గంటలు రోజులు కూడా సరిపోగాని ప్రపంచాన్ని ఇంతగా ప్రభావితం చేస్తున్న ఈ టెక్నాలజీ జన జీవనంలోకి ఎంతగా చొచ్చుకుపోయిందనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ పాపులేషన్ ఎంతో తెలుసా? మొత్తం ప్రపంచ జనాభాలో 26.6% మంది ఈ టెక్నాలజీని వాడుతున్నారు. నార్త్ అమెరికాలో 76.2%, ఆస్ట్రేలియా అండ్ ఓసినియాలో 60.8%, యూరప్ కంట్రీస్లో 50.3%, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ కంట్రీస్లో 31.9%, మిడిల్ ఈస్ట్లో 28.8%, ఏషియాలో 20.1%, ఆఫ్రికాలో 8.7% మంది ప్రజలు ఇంటర్నెట్ను యూజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడో విషయం ప్రస్తావించుకోవాలి. వరల్డ్ పాపులేషన్లో అమెరికన్ల జనాభా కేవలం 5%. కానీ ప్రపంచ ఇంటర్నెట్ పాపులేషన్లో 76.2% వారే ఆక్యుపై చేశారు. ఇక నెట్ యూజ్ చేస్తున్న వారిని ఏజ్ వైడ్ గా డివైడ్ చేస్తే 20 ఏళ్లలోపు వారు 20.2% ఉండగా 21 నుంచి 35 మధ్య వయసున్న వాళ్లు అత్యధికంగా 53.3% ఇంటర్నెట్ ను సర్ఫింగ్ చేస్తున్నారు. 36 నుంచి 50 ఏళ్ల వయస్కులు 19.4% ఉండగా 50 పైబడిన వాళ్లు 7.1% మంది ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నారు. అంతర్జాలంలో విహరిస్తున్న వారిలో యువతదే హల్చల్. యూత్ అంతా ప్రతివారానికి సగటున 31 గంటలు ఇంటర్నెట్ పై టైం స్పెండ్ చేస్తున్నారట. అందులో 3.5 గంటలు మెసేజింగ్, చాటింగ్ కి, 2 గంటలు యూట్యూబ్, 1.5 అవర్ ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ ప్రెగ్నెన్సీ సైట్స్, ఓ అరగంట వెయిట్ లాస్, మరో గంట పాటు కాస్మెటిక్ అండ్ హెల్త్ టిప్స్, ప్లాస్టిక్ సర్జరీస్ కు కేటాయిస్తున్నారు. వీటితో పాటు మరో 2 గంటల పాటు కేవలం పార్న్ సైట్స్ చూస్తూ గడిపేస్తున్నారట. గమనించాల్సిందేంటంటే వీళ్లంతా చదువు కోసం కంటే నెట్కు కేటాయిస్తున్న టైం 8 ఎక్కువగా ఉండటం. ఇంటర్నెట్లో రోజుకు 247 బిలియన్ల ఈమెయిల్స్ పోస్ట్ చేయబడుతున్నాయి. అయితే అందులో 81% స్పామ్ మెయిల్సే. అంటే రోజుకు దాదాపు 200 బిలియన్ల మెయిల్స్ స్పామ్ మెసేజ్లే. టోటల్గా ఓ సంవత్సరానికి ప్రపంచవ్యాప్తంగా 90 ట్రిలియన్ ఈమెయిల్స్ పంపించబడుతున్నాయి.
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వచ్చాక నెట్ యూసేజ్ మరింత పెరిగింది. చాలా మంది ఏమాత్రం టైం దొరికినా ఫేస్బుక్, ట్విట్టర్, ఆర్కుట్ వంటి సైట్స్ ఓపెన్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూసేస్తూ టైంపాస్ చేస్తున్నారు. ట్విట్టర్కు 105 మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్స్ ఉండగా ఫేస్బుక్కు 400 మిలియన్ల యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఈ సంఖ్య రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. 2007వ సంవత్సరంలో రోజుకు 5,000 ట్వీట్స్ నమోదయ్యేవి. 2008కి వచ్చేసరికి అది 3 లక్షలకు చేరింది. 2009లో 2.5 మిలియన్లకు పెరిగింది. ఇప్పుడేమో ప్రతి సెకన్కు 600 ట్వీట్స్ పోస్ట్ చేయబడుతున్నాయి. ఫేస్బుక్లో నెలకు 2.5 బిలియన్ల ఫోటోలు అప్లోడ్ చేయబడుతున్నాయి. ఇక యూట్యూబ్లో నిమిషానికి 20 గంటల డ్యూరేషన్ ఉండే వీడియోలు అప్లోడ్ అవుతుండగా నెలకు 12.2 బిలియన్ల వీడియోల్ని వాచ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇవే కాక వయసుతో నిమిత్తం లేకుండా ఆడా మగ అనే తేడా లేకుండా పార్న్ సైట్స్ చూసే వాళ్ల సంఖ్య అన్లిమిటెడ్గా పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకన్కు 28,258 మంది పోర్నోగ్రఫీ సైట్స్లో మునిగి తేలుతున్నారట. ఇంటర్నెట్ చేస్తున్న మాయాజాలం గురించి మరిన్ని వివరాలు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.